తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, మనకి 28న శని త్రయోదశి వస్తోంది. మరి ఈ శని త్రయోదశి నాడు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పూజా విధానాన్ని పాటిస్తే మంచిది అంటారు గురువుగారు? ముఖ్యంగా నాన్న, కర్మకారకుడు శని. నాకు తెలిసి నవగ్రహాలలో ఏ గ్రహానికి లేనటువంటి ఈశ్వర శబ్దం ఒక శనీశ్వరుడికి మాత్రమే ఉంటుంది. శని ఈశ్వరుడు అని పిలుస్తాం కదా. కానీ చాలామంది కూడాను దాన్ని ఇంకొక పదం కూడా ఉంది, శనీశ్వరుడు. ఒక చోట నిరగలుగా నిలబడ్డు. మిగిలిన గ్రహాలు చూడండి, ముందుకి వెనక్కి 1-2 స్థానాలు మారుతూ ఉంటాయి. అతి ఎక్కువ సార్లు వక్రగతంలో నడిచేది ఎవరు అంటే శనీశ్వరుడే కదా. మనం మామూలుగా వాడుగా చెప్పుకుంటుంటే ఏదో శని బట్టి ఈశ్వరుడు కూడా త్వరలో కూర్చున్నాడని చెప్పుకుంటారు. కానీ ఒక మాట చెప్పడమంటే, శనీశ్వర బాధ కలకటం అంటే మనం భవిష్యత్తులో ఒక బంగారానికి సానబడితే ఎలా ఉంటుంది, డైమండ్కి వజ్రానికి, అలానే మన జీవితం కూడా ఇంకా మంచి భవిష్యత్తు కలగబోతుందని చెప్పడం కోసమనే శనీశ్వరుడు పడతాడు. ఇప్పుడు చీకటి ఉంది నాన్న, చిమ్మ చీకటి ఉంటే చిన్న దీపం పెట్టినా కూడాను వెలుగు కనబడుతుంది. అవునా? బాధ విషయం తెలిస్తేనే కదా సంతోషం ఎలా ఉంటుందో తెలిసేది. ఎప్పుడు సంతోషంగా ఉంటే బాధ వచ్చినప్పుడు తట్టుకోవడం కష్టం. అందుకనే ప్రతి ఒక్కరి జీవితంలో కూడాను ఒక మార్పు తీసుకురావడం కోసం సుఖం, సంతోషం, అలాగే కష్టం, బాధ, ఈ 4టికి కూడాను భేదాలు ఉండాలి తప్పనిసరిగా. ఆ భేదం తెలియకపోతే మనిషికి విలువ ఉండదు. అంటే వచ్చేటువంటి డబ్బుకి విలువ ఉండదు, వాడు అనుభవించేటువంటి సంతోషానికి విలువ ఉండదు. కష్టం విలువ తెలిస్తే సుఖం విలువ తెలుస్తుంది. ఇప్పుడు 100 రూపాయలు మన దగ్గర పోయినాయి, 10 రూపాయలే ఉన్నాయి. ఇది జాగ్రత్త దాచిపెట్టుకుంటామా లేదా? ఖచ్చితంగా. అవునా? అదే 110 రూపాయలు ఉన్నాయనుకోండి, 10 రూపాయలు వదిలేస్తాడు, పోయినా పెద్దగా ఆలోచించడు. అవునా? ఆ పోయిన 100 రూపాయలే శనీశ్వరుడు. ఓ మాట చెప్పాలంటే, ప్రతి మనిషికి ప్రతి 22.5 సంవత్సరాలకు ఒక్కసారి ఏళ్ళనాటి శని వస్తూనే ఉంటుంది. 7.5 సంవత్సరాల శని, దాన్ని కొంతమంది 7.5 అని కూడా పిలుస్తూ ఉంటారు. 7.5 సంవత్సరాల శని, ఏళ్ళనాటి శని అని చెప్తూ ఉంటాం. మనకి ఉన్నది 12 రాసులు. మన రాశి కంటే ముందు రాశిలోకి ఎప్పుడైతే శనీశ్వరుడు వస్తున్నాడో ఏళ్ళనాటి శని ప్రారంభమైపోతుంది. అక్కడ 2.5 సంవత్సరాలు. అంటే మనకంటే ముందు రాశిలోకి వచ్చే ముందే మనకు స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మేషరాశి మీద అనుకుందాం నాన్న. మీనరాశిలోకి ఎప్పుడైతే శని వస్తున్నాడో మేషరాశి వాళ్ళకి 7.5 సంవత్సరాల శని ప్రారంభమైపోతుంది. అక్కడ 2.5 సంవత్సరాలు ఉంటాడు. మేషరాశి అంటే మీ రాశి, మీ రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. మీ రాశి తర్వాత రాశి వృషభ రాశి, అక్కడ 2.5 సంవత్సరాలు ఉంటాడు. 7.5 సంవత్సరాలు. ఈ 7.5 సంవత్సరాలు కూడా ఒకే రకంగా ఉంటుందా మనిషి జీవితం అంటే కాదు. ఒక స్థానంలో ఉద్యోగంలో ఉండేటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక స్థానంలో ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక స్థానంలో కుటుంబము ఆర్థికపరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పరుస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, మానవ జీవితంలో ఆరోగ్యం కావాలి, ఉద్యోగం కావాలి, ఆర్థికం కావాలి, కుటుంబం కావాలి, మ్యాండేటరీ. ఈ 4టిని దెబ్బ కొడుతూనే ఉంటాడు. కానీ ఈ 4టిని దెబ్బ కొడితేనే కదా నెక్స్ట్ మనం జాగ్రత్తగా ఉండేది. ఏళ్ళనాటి శని పట్టడం, అమ్మో నాకు 7.5 సంవత్సరాల శని వస్తుంది, 7.5 సంవత్సరాల శని వస్తుంది అంటే 7.5 సంవత్సరాల తర్వాత మన జీవితం బంగారుమయం అవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి మనం ఊహించాలి. అలానే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. గట్టిగా ఇట్లా గొంతు పట్టుకున్నాను నాన్న, గాలి ఆటలేదు, బ్రీతింగ్ రావట్లా, ఒకసారి వదిలేస్తే ఎలా ఉంటుంది? అమ్మయ్య అనిపిస్తుంది కదా. శని వెళ్ళిపోయిన తర్వాత కూడా జీవితం ఎలా ఓకే అమ్మయ్యా అనే పరిస్థితి వచ్చేసింది గ్యారంటీ. అంత గొప్పవాడు శనీశ్వరుడు, కర్మకారకుడు, క్రోధకారకుడు. నిజంగా ఒక మాట చెప్పండి, ఎదుటి వాళ్ళతో ఏదన్నా కలహం పెట్టించాలన్నా కూడా ఈయనే కారకుడు అవుతాడు. అంతవరకు మనం వెళ్తాం, వీళ్ళతో మంచిగా మాట్లాడాలి, సరే మనం కంట్రోల్లో ఉండాలని వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవుట్ ఆఫ్ కంట్రోల్ అంతే. ఆటోమేటిక్గా ఏమవుతుంది, గొడవ పడిపోతాం కదా, క్రోధం వచ్చేస్తుంది కదా, వాళ్ళిద్దరి మధ్యలో శత్రుత్వం వచ్చేస్తుంది కదా. అందుకని శత్రుకారకుడు కూడా శనీశ్వరుడే అవుతున్నాడు. అలాగే కొడుకులతో గొడవపడేటువంటి తండ్రులకు కూడా శనీశ్వరుడు బాధ ఉంటేనే ఈ రకమైనటువంటి యోగం కలుగుతూ ఉంటుంది.
ఇప్పుడు తండ్రి కొడుకులు కొట్టుకుంటుంటారు చాలా చోట్ల కూడా. అవును. కలత్ర శత్రుత్వ పుత్రకారకాయై నమో నమః. కలత్ర పుత్ర శత్రుత్వకారకాయై నమో నమః. భార్యాభర్తల మధ్యలో తండ్రి కొడుకుల మధ్యలో కూడా గొడవ కావడానికి కారణం ఎవరు అంటే శనీశ్వరుడు. అంటే శనీశ్వరుడే ఆ గొడవ పెట్టేలా చేస్తారా? అంటే మాట్లాడేటువంటి విధానాన్ని మైండ్ సెట్ మార్చేస్తాడు. ఇక్కడ భార్యాభర్తల మధ్యలో గొడవ పడకూడదు, తండ్రి కొడుకుల మధ్యలో గొడవ పడకూడదు, కానీ వాళ్ళకే పడుతుంది అంటే కారణం శనీశ్వరుడు అవుతున్నాడు. అందుకనే కలత్రం అంటే భార్య, పుత్ర కొడుకు, శత్రుత్వ కారకాయై నమో నమః. శత్రుత్వాన్ని పెంచేస్తాడు. కారకుడు ఆయనే అవుతున్నాడు. అలాగే పోనీ నవగ్రహాలలో శనీశ్వరుడు ఏమన్నా చెడ్డవాడా? కాదు, ఆయనంత గొప్పవాడు ఇంకొకళ్ళు లేరని చెప్తారు. ఉండవలసినటువంటి స్థానాల్లో ఆయన కనుక ఉంటే ఆయన ఇచ్చేటువంటి యోగం విపరీతమైనటువంటి యోగం ఉంటుంది. శత్రువును కూడా మిత్రుడుగా తయారు చేస్తుంది. అలాగే మనం పడ్డ కష్టానికి మనం ఊహించిన దానికంటే అధికమైనటువంటి ధనం కానీ, ఆర్థిక సంపాదన కానీ, ఆనందాన్ని కానీ ఆయనే కారకుడు అవుతాడు. మళ్ళీ అంటే రెండు రకాలుగా పనిచేస్తాడు. బాధకి ఆయనే కారకుడు, సంతోషానికి ఆయనే కారకుడు. కొన్ని నక్షత్రాలు ఉంటాయి నాన్న, ముఖ్యంగా పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఈ 3 నక్షత్రాలకు అధిపతి శనీశ్వరుడే. చాలామంది అనుకుంటారు ఈ నక్షత్రాల వాళ్ళని శనీశ్వరుడు ఏం చేయడు. మకర రాశి, కుంభరాశి కూడా ఆయన సొంత స్థానాలు. ఈ 2 స్థానాల్లో పుట్టినటువంటి వాళ్ళకు కూడా ఏమీ కాదు అని చాలామంది అనుకుంటారు. కానీ అలా ఏం లేదు. ఆయన అందరినీ సమానంగా చూస్తాడు. ఏ స్థానంలో ఉంటే ఏ రకమైనటువంటి యోగాన్ని ఇవ్వాలో, అయోగాన్ని ఇవ్వాలో ఆ యోగాన్ని, అయోగాన్ని తప్పనిసరిగా ఇచ్చే తీరుతాడు. దాంట్లో అనుమానం ఏం లేదు. అలాంటి శనీశ్వరుడికి సంబంధించినటువంటి త్రయోదశి శనివారం కలిసి వచ్చిన రోజున శని త్రయోదశి అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అలాగే శని త్రయోదశి కూడాను అమావాస్య ముందు వచ్చేటువంటి శని త్రయోదశి ఇంకా విశేషంగా పూజ చేస్తూ ఉంటారు. కృష్ణపక్షంలో కాబట్టి. కృష్ణపక్షం అంటే ఏంటి? నల్లటి వర్ణం. శనీశ్వరుడు ఎలా ఉంటాడు? నల్లగా కదా. కాబట్టి ఈ కృష్ణపక్షంలో అమావాస్య ముందు వచ్చేటువంటి బహుళ త్రయోదశి శని త్రయోదశి అయితే ఇంకా విశేషమైనటువంటి పూజలు అవి చేస్తుంటారు. తద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. మరి శని త్రయోదశి రోజున ఏ రకమైనటువంటి పూజలు చేస్తే శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది మనకి? ముఖ్యంగా అంటే శనివారం, ఏ శనివారం అయినా సరే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉండేటువంటి సమయాన్ని మనం ఈ ఉదయం పూట, సాయంత్రం ఉదయం 6 to 7, మార్నింగ్ 6 to 7 శని హోరాకాలం అని చెప్పి పిలుస్తాం. శని హోరాకాలం. నవగ్రహాలకి సాయంత్రం పూట పూజ చేయం కాబట్టి శనివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉండేటువంటి సమయం శని హోరాకాలం. అలాగే 3:30 గంటల నుంచి 4:30 గంటల వరకు తెల్లవారుజామున ఉండేటువంటి సమయాన్ని శని ఉషస్సు కాలం అంటాం. ఉషస్సు అంటే పుట్టేటువంటి సమయం, శనీశ్వరుడు పుట్టేటువంటి సమయం అని. ఎవరైనా సరే ఏ కార్యాన్నైనా సరే తారాబలం చూసుకొని శనివారం తెల్లవారుజామున 3:30 గంటల నుంచి 4:30 గంటల లోపల ఎవరైతే పని ప్రారంభిస్తారో ఆ కార్యం సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఇల్లు మారటం కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, ఏదైనా కార్యం అనుకున్న సంకల్పం, ఒక గొప్ప సంకల్పం అనుకున్నాం, ఆ కార్యాన్ని ఆ రోజున వచ్చేటువంటి నక్షత్రం తారాబలం వీళ్ళకి కుదిరినట్లయితే శని ఉషస్సు కాలంలో ఎవరైతే ఏ పని అయితే చేస్తారో ఆ పని తప్పనిసరిగా పూర్తవుతుంది. అలాగే శని హోరా కాలంలో కూడా ఇప్పుడు మీకు ఇష్టమైనటువంటి వంట ఏదైనా చేసి పెడితే మీరు నాకు ఫేవర్ అవుతారా? అవరా? అవుతారు. అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి, ఆయన అధిపతిగా ఉండేటువంటి సమయం మార్నింగ్ 6 to 7 శనివారం రోజున, ఏ శనివారం అయినా. అలాంటిది త్రయోదశి కలిసి వచ్చినటువంటి శని త్రయోదశి రోజున ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపల ఎవరైతే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనీశ్వరుడికి ఇనుప ప్రమిదలు ఉంటాయి, ఐరన్తో తయారు చేసిన ప్రమిదలు దొరుకుతాయి మనకు షాప్స్లో, ఇనుపవి తీసుకొని తెలుపు, ఎరుపు, నలుపు కాటన్ దారం తీసుకొని దాన్ని ఒత్తిగా తయారు చేసి నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆముదం, 3 రకాల ఒత్తులు, 3 రకాల నూనె కలిపి దీపారాధన చేసి శనీశ్వరుడికి కొద్దిగా నీళ్లతో అభిషేకం చేసి తదుపరి తైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేసి మరలా నీళ్లు పోసి శుభ్రంగా కడిగి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి నల్లటి వస్త్రం ఒకటి స్వామివారికి కప్పి నువ్వులను తీసుకొని, నల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి తీసుకొని ఓం శం శనీశ్వరాయ నమః లేదు ఓం భ్రాం శనీశ్వరాయ నమః అంటూ ఒక 108 సార్లు నల్ల నువ్వులు పాదాల దగ్గర వేసి బెల్లం నివేదన పెట్టాలి. గుడ నివేదన స్వామివారికి చాలా విశేషమైనటువంటిది. అలాగే
ఈ శనీశ్వరుడి దగ్గర ఇవాళ శనిత్రయోదశి అనుకుందాం, ఒక 4 రోజుల ముందు మీ ఇంటికి ఒక ఇనప శీల తెచ్చుకోండి. ఇనప శీల ఉంటుంది, మేకు అంటాం కదా, మేకు తెచ్చుకొని గోడకు కొట్టేసేయండి. గోడకు కొట్టి ఆ మేకు పీక్కొని రండి. మేకు తీసుకొని వచ్చి దాంతోపాటు క్రిస్టల్ సాల్ట్, దొడ్డుప్పు, నల్ల నువ్వులు, బెల్లం ఇవన్నీ కలిపి స్వామివారికి నివేదన చేసి హారతించి ఎవరైతే ప్రదక్షిణాలు చేస్తారో వాళ్ళకి ఏళ్ళనాటి శని బాధ నివృత్తి తప్పనిసరిగా కలుగుతుంది. ఏళ్ళనాటి శని కాదు, అష్టమ శని, అర్ధాష్టమ శని కూడా. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మకర రాశి, కుంభరాశి, మీనరాశి, అలాగే అష్టమ శని కర్కాటక రాశికి అష్టమ స్థానంలో శని ఉన్నాడు, కర్కాటక రాశికి. అలాగే వృశ్చిక రాశికి 4వ స్థానంలో వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభంలో శని ఉన్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అంటాం. ఈ 5 రాసుల వారు. అలాగే శని మహర్దశ జరుగుతూ ఉంటుంది కొంతమందికి. శని మహర్దశ 19 సంవత్సరాలు ఉంటుంది. శని మహర్దశ జరిగేటువంటి వాళ్ళకి కానీ, శని అంతర్దశ, ప్రతి మహర్దశలో శని అంతర్దశ సమయం వస్తుంది. శని అంతర్దశ జరుగుతున్నటువంటి వారు కానీ ఈ విధంగా కనుక పూజ చేసి, ఇంకా అవకాశం ఉంటే బ్రాహ్మడికి ఈ ఇనప శీల ఒకటి, మేకు ఒకటి, ఇంకోటి క్రిస్టల్ సాల్టు, కాటన్, పత్తి, నువ్వులు, బియ్యం ఎవరైతే దానం చేయగలుగుతారో, ఇవన్నీ కూడా కేజీలు అక్కర్లేదు దానం చేయమంటే. ఒక 50 గ్రాములు నువ్వులు, ఒక 50 గ్రాములు బెల్లం, చిన్న మేకు, ఇనప మేకు, క్రిస్టల్ సాల్ట్ కొద్దిగా, అలానే బియ్యం, ఇవన్నీ కలిపి శనిదానం అంటాం మనం ఎక్కువగా. చాలామంది కూడాను అయఃకండ కార్పాస లవణ సహిత తండుల పూర్వక తిలదానం తుభ్యమహం సంప్రదతే నమమ అనేటువంటి మంత్రం చెప్పుకొని ఎవరికైతే బ్రాహ్మడికి ఇస్తారో వాళ్ళకు ఉండేటువంటి సమస్త శని బాధలు తొలగిపోయి శనీశ్వరుడి అనుగ్రహం చేత కుటుంబంలో ఉండేటువంటి బాధలు, ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోయి ప్రశాంతంగా సంతోషంగా జీవితం గడపడానికి చాలా దోహదం. అదే గురుగారు, ఇంటికి ఆ మేకు కొట్టాలి అన్నారు కదా, అది ఇక్కడికి తీసుకొచ్చాక గుళ్ళో శనీశ్వరుడికి ఏం చేయాలంటారు? శనీశ్వరుడు పాదాల దగ్గర పెట్టాలి అంతే. లేదు దానం ఇచ్చే దాంట్లో అయినా ఇవ్వచ్చు. 2 విధాలుగా దానం ఇస్తున్నాం కదా. అయఃకండ కార్పాసం లవణం. అయఃకండము అంటేనే ఇనుము, కార్పాసము అంటే పత్తి, లవణము అంటే ఉప్పు, తిల అంటే నువ్వులు, తండులము అంటే బియ్యం. అయఃకండ కార్పాస లవణ సహిత శ్వేత తండుల పూర్వక తిలదానం తుభ్యమహం సంప్రదతే నమమ. నహ మమ, నాది కాదు, నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పడమే ఈ దానం యొక్క పరమార్థం. ఇలా ఇస్తే చాలా మంచిది, విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. మనం ఇట్లాంటి శనిత్రయోదశి చాలా అరుదుగా వస్తుంటాయి కాబట్టి ఈ ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, శని అంతర్దశ ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా దానం చేయడం ద్వారా శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ఆయన పెట్టేటువంటి బాధలు తగ్గిపోతుంది. ఓకే గురుగారు, సో చాలామంది అదే ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. అష్టమ శని అని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ముఖ్యంగా. సో శని వస్తుంది అనగానే ఏదో భారంగానే భావిస్తారు ఎవరైనా సరే, అంటే ఆ ప్రభావం అలా ఉంటుంది కాబట్టి వీళ్ళ భయం. సో ఆ రోజు చేయాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.